నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ సిరిసేవాడ మల్లికార్జున్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? క్లారిమేట్ అనేది ఎలా నేర్చుకున్నారు అసలు? మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోవడం వలన నేను చదువు బంద్ చేయాల్సి వచ్చింది. ఇటే నేను చేసే పని మేళానికి వెళ్తా ఇప్పుడు ఆ క్లారినెట్ అనేది నేర్చుకున్నా. ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా మరి? ఫ్యామిలీ పరంగా అయితే నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. మా నాన్నగారు డ్రింక్ చేసి మా అమ్మని తలకాయ వలగొట్టడం, మమ్మల్ని కొట్టడం. అమ్మ బట్టలుకి డబ్బులు లేవు, అమ్మ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొంచెం అన్నం మా పిల్లగాళ్ళకి పెట్టండి. మా పిన్ని ఆ సందర్భంలో ఒక 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలతో కూడా మేము ఇల్లు కిరాయి డబ్బులు కట్టకపోతే అయితే వచ్చి సామాన్లన్నీ బయటపడేసింది. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? మీరు ఒక వీడియో చేశాక చాలా రెస్పాన్స్ వచ్చిందన్నారు. అంటే బిగ్ బాస్ టీం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదండి. మా కోసం చిన్న మ్యూజిక్ ప్లే చేసి చూపియరా? ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే